మామ కొండారెడ్డి బ్రిడ్జి చూసాంటే నేను నా పిల్ల తిరిగి వచ్చేసినామమ్మా అని. మామ నేను నా పిల్ల కొండారెడ్డి బ్రిడ్జి చూస్తా అంటే తొలుకొని వచ్చేసినామమ్మా. రీసెంట్ గా ఒక పుష్ప 2 మూవీ కూడా చేసావు కదా, అరే ఏంట్రా అని ఒక బ్యాడ్ చాలా కామెంట్స్ వచ్చాయి. బంగారం, మీ అమ్మ పేరు పచ్చబొట్టి వేయించుకోవాలనుకుంటున్నా. ఎందుకు? మీ అమ్మ ఉన్నందుకే కదా నా బంగారం పుట్టినది. ఎలా పరిచయం అమ్మాయి అసలు మీకు? ఎలా అంటే ఒక చిన్న నా చిట్టి ప్రేమ నువ్వెప్పుడు పుట్టావో, నీ చిరునామా నాకెప్పుడు చెప్పావో. మామ నేను ఇక్కడికి వచ్చిన మామ, మా పోరి తిరిగి వచ్చింది మామ అని చెప్పేసి అంటావు. ఎందుకు మామ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నావు? నాది ట్రెండింగ్ అదక. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? నాది ట్రెండింగ్ అదక, నాది ట్రెండింగ్ అదక. నన్ను నేను కొట్టుకుంటాను, సో మొత్తానికైతే అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అంటావు, లేదంటే మీరు ఒప్పుకోవట్లేదు అని చెప్పేసి అంటున్నారు కదా. ఏం లేపుకొని పోయేదాక, ఏం లేపుకొని పోయేదాక. ఏమో వాళ్ళనుకుంటున్నావు ఫ్యూచర్? అసలు ఫ్యూచర్ లో ఒక చిన్న ఆశక జబర్దస్త్ కు పోవాలని ఉందక. పెద్ద ప్లానింగే. గాయత్రి అనే పేరు చూసి ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసి చాటింగ్ చేసిన అమ్మాయి అబ్బాయిని కూడా తెలియదు. ఇంత కామాంధ్ర అయితే ఎలా చెప్పు? అంత మాట ఇప్పుడు ఈ ప్యాంట్ చిరిగింది, పైసలు లేక ఈ ప్యాంట్ వేసుకున్నా లేదంటే ఏంటి కదా? నువ్వు డబ్బులు ఇస్తే కొత్తవి తెచ్చుకుంటా, నువ్వు డబ్బులు ఇస్తే కొత్తవి తెచ్చుకుంటాక. సో ఎనివే మరి మా అమ్మాయి రాలేదు ఎందుకని మరి? కొద్దిగా సిచ్యువేషన్ బాగాలేదక్క, అందువల్ల. అమ్మాయి ఎలాగో మీ పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు అంటున్నావు, సో ఏం చెప్పాలనుకుంటున్నావు? బేబ్ ఏం బాధపడకు, ఎన్ని రోజులు అయితే అని నిన్నే లేపుకొని పోయేది, సరేనా? లవ్ యూ బేబీ. మరి అవతార్ కపుల్స్ అని చెప్పేసి అంటున్నారు, మీకు ఎప్పుడు బాధ అనిపించలేదా? చాలా ఫీల్ అనిపించిందాక. అమ్మ చనిపోయిందాక. నాన్నకేమైంది? యాక్సిడెంట్ అయింది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హాయ్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు అవతార్ కపుల్స్ అండి. అయితే ఈరోజు కపుల్స్లో వచ్చేసి మనకు అమ్మాయి రాలేదు, కానీ అబ్బాయి అయితే మనతో పాటు ఉన్నాడు. వాళ్ళకి ఏమైనా బ్రేకప్ అయిందా ఏంటి, అమ్మాయిని అయితే తీసుకురాలేదు, అక్క నేను తీసుకురాను అక్క అని చెప్పి చెప్పాడు. ఏంటి అనేది తన మాటలను తెలుసుకుందాం. హాయ్ తమ్ముడు. హాయ్ అక్క. ఎలా ఉన్నావు? బాగున్నాక. బాగున్నావా? అవతార్ కపుల్స్ అంటే కనుక అవతార్ కపుల్స్ 1 కపుల్స్ 2 నైక. సో ఎనివే మరి మా అమ్మాయి రాలేదు ఎందుకని మరి? కొద్దిగా సిచ్యువేషన్ బాగాలేదక్క, అందువరకు. అంటే ఈ సిచ్యువేషన్ అంటే ఎలా? అంటే ఫ్యామిలీస్ వల్ల అక్క. ఫ్యామిలీస్ అంటే పంపించట్లేదా? వాళ్ళు ఒప్పుకున్నారక్క, మా వాళ్ళు ఒప్పుకోకున్నారు. ఒప్పుకోవట్లేదు. ఎందుకని? అంటే మీరేం జాబ్ చేయట్లేదు, ఏం చదువుకోవట్లేదనా ఏంటి? జాబ్ ఉందాక నాకాడ. జాబ్ చేసి మీ కాడికి వచ్చినాక ఇప్పుడు. ఓకే, జాబ్ చేస్తున్నావు. అయితే ఏం జాబ్ చేస్తున్నావు ప్రెసెంట్? ఇదే బండల్ పని అక్క, గ్రానైట్. ఓకే. ఇంట్లో వాళ్ళు వద్దు మన కులం లాగదరా అది ఇదే అని చెప్తున్నారు అక్క. అంటే క్యాస్ట్ ఫీలింగ్ వల్ల? క్యాస్ట్ ఫీలింగ్. మీరే క్యాస్ట్? వాళ్ళే క్యాస్ట్ నానా? నేను ముస్లిమ్స్ సేకు. మీరు ముస్లిం? ఓకే. వాళ్ళు యాదన్నారు అక్క మనకి. ఓకే, తెలియదు. బట్ కానీ అయితే ఇంతకైతే మరి మంచిగా లవ్ అయితే చేసావు. ఇంకా లవ్ స్టోరీ నడుస్తూనే ఉంది అక్క. ఇంకా నడుస్తూనే ఉంది. ఎలా పరిచయం అమ్మాయి అసలు మీకు? ఇన్స్టాగ్రామే అక్క. ఇన్స్టాగ్రామే? ఎలా ఎలా అంటే ఒక చిన్న లైక్ వల్ల అక్క. చిన్న లైక్ వల్ల మీరు చేశారా తను చేసిందా? ఆ పాప లైక్ కొట్టింది, నేను నాకు కొన్ని మెసేజ్లు ప్రపోజల్ అయిపోయినాయి. మీరే ప్రపోజ్ చేశారా? ఓ సూపర్. అసలు మరి ప్రపోజ్ చేసిన తర్వాత అమ్మాయి ఓకే అన్నది వెంటనే? ఓకే అనిందక్క. ఎక్కడ ప్రాపర్ మీది? నాది కర్నూలు అక్క. కర్నూలు. తనది ఎక్కడ? కడప. కడప. హౌస్ ఇట్ పాసిబుల్ కర్నూలు అండ్ కడప కే ఉందనా? కాకా రాయలసీమ అట్లా ఉండాలి కదా. ఓకే, అందుక. సో కర్నూలు కడప అంటే 2 రాయలసీమ కిందకి వస్తాయి కదా ఇక. సో రాయలసీమ మా ఇద్దరికి సెట్ అయిపోయిందని చెప్పేసి లవ్ చేసేసావా ఇక? అంతే అక్క. అంతేనా? ఓకే. ఎంతవరకు చదువుకున్నావు? 9th అక్క. 9th క్లాస్ వరకు చదువుకున్నావు. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఈ వర్క్ చేస్తున్నావు. ఎంతమంది అక్క? 4 అక్క. 4 అక్కలు. తమ్ముళ్ళు ఎవరు లేరా? నేనే లాస్ట్. ఓకే. హ్యాపీనా మరి అంత ఫ్యామిలీ? హ్యాపీ అక్క. అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? అమ్మ చనిపోయింది అక్క. అయ్యో, అమ్మ నాన్న ఒక్కడు ఉన్నాడు. ఓకే. నాన్న ఉన్నాడు ఇప్పుడు ప్రెసెంట్? ఉన్నాడు అక్క. అంటే అమ్మకి ఏమైంది ప్రాబ్లం? అంటే బ్రెయిన్లో కొద్దిగా స్ట్రోక్ అయితే చనిపోయింది అక్క. ఓకే. అంటే హాస్పిటల్కి చూపించారు? తీసుకువెళ్ళినాము అక్క, అన్నీ చూపించినాము, కానీ బాగా చనిపోతుంది అన్నారు. నిజమంటే ఏందక్క.
ఎనీవే మీ ఇన్స్టాగ్రామ్లో బాగా ఫేమస్ తీసుకొచ్చినటువంటి ఒక రీల్ మా కోసం చేస్తారా? మీకోసం అక్క మ్, కొండారెడ్డి బ్రిడ్జిది ఫేమ్ అయ్యిందక్క. ఓకే, అది డైలాగ్ ఏంటి మరి? మామ కొండారెడ్డి బ్రిడ్జి చూసాంటే నేను నా పిల్ల తిరిగి వచ్చేసామమ్మా అని. ఓకే, అంటే పాప వచ్చిన తర్వాత మొత్తం తిరిగేసి వచ్చారు ఇక, అందుకని అది ఫేమ్ అయింది ఇక. ఫేమ్ అయిపోయిందక్క. ఓకే, ఎనీవే మరి అవతార్ కపుల్స్ అని చెప్పేసి అంటున్నారు, మీకు ఎప్పుడు బాధ అనిపించలేదా? బాధ ఎందుకక్క? ఏం బాధలే, ఫేమ్ ఎక్కాలక్క అంతే. అంతే ఇక. అంతే. సో పాప మా అమ్మాయికి కూడా కామెంట్స్ రావడం చేయడము, రీసెంట్గా ఒక పుష్ప 2 మూవీ కూడా చేసావు కదా, అవునక్క. అరే ఏంట్రా అని ఒక బ్యాడ్ చాలా కామెంట్స్ వచ్చాయి. సో అప్పుడు ఏమనుకున్నారు అసలు మీరు? వాళ్ళు పెట్టేది పెడుతుంటారు, మనం చేసేది చేస్తూనే ఉండాలక్క. ఎప్పుడు ఫీల్ అవ్వలేదు? ఎప్పుడు ఫీల్ కానక. అంటే ఇప్పుడు కామెంట్స్ చదువుతుంటావా? ఈ మధ్య చదవకున్నాక ఫస్ట్ చదువుతుంటే అంతే. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మీరు ఫేమ్ లో ఉన్నదంటే అవతార్ కపుల్స్ అంతే అక్క. అంతే. నీకు ఒక కామెంట్ వచ్చింది తమ్ముడు, చూసా అనమాట. అది సిగరెట్ తాగుతూ ఏదో చెప్పావు కదా, వీడు క్యాన్సర్ పేషెంట్ లాగా ఉన్నాడు, పై ఒక సిగరెట్ ఇంకో సిగరెట్ తాగుతూ మనకే నీతులు చెప్తున్నాడు అని చెప్పేసి నాకు వచ్చింది అనమాట. ఏమనిపించింది అప్పుడు అసలు? కామెంట్ చూసా? చూడలేదు. నేను కూడా ఇంతకుముందు చూసా అనమాట. చూసి ఏంటి పాపం ఈ అబ్బాయిని ఇంత మంచిగా ఉన్నాడు, ఇంత మంచి చేస్తున్నాడు, ఎందుకు పాపం ఈ అబ్బాయికి ఇలా బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారని నాకు బాధ అనిపించింది. ఎప్పుడైనా బాధపడ్డావు ఇలా ఇటువంటి కామెంట్స్ వస్తే? అక్క అది ఒక టైం పాస్, రీళ్ళకి సిగరెట్లు మందులు ఏం తాగాను, ఒక టైం పాస్ వీడియోలకి తీస్తా అంతే. అంతే, జనాలు నమ్మేశారు అంతే. ఆడ అంటే జనాలు పిచ్చోళ్ళు చేసేస్తున్నావు అంతే. జనాలు ఏం పిచ్చర్లు లేదాక, వాళ్ళు ఒక కామెంట్లు అట్ట పెడుతుంటారు అంతే. ఓకే, నీకు బైక్ రైడ్ అంటే చాలా ఇష్టం కదా, అది ఇష్టం. మరి ఇప్పుడు బైక్ అమ్మి మరి మొబైల్ కూడా తీసుకున్నావు అని చెప్పి తెలిసింది. ఎందుకు అంత ఇష్టం ఉన్న బైక్ ని అమ్మేసి ఇప్పుడు మొబైల్ ఏం చేస్తావు మరి? ఏం కొద్దిగా 10 మందిలో అనిపిస్తాం కదక్క ఫోన్లో ఉంటే. ఇంకా ఉత్త బండి ఉంటే ఓకే లేపుకొని పోతాం, ఎవరు చూస్తారక్క? ఇంకా కొద్దిసేపులో 5 నిమిషాలు చూస్తారు. అదే ఫోన్ ఉంటే మన వీడియోలు మరీ చూస్తుంటారు అట్లా. ఒక బైక్ రైడ్ వీడియో పెట్టావు కదా, అందరు జనాలు చూస్తున్నారని చెప్పేసి ఒక కామెంట్ చూసా, అరే వేరే వాళ్ళ వీడియో తీసుకొచ్చి నీ ఇన్స్టాలో పెట్టేస్తే కనుక నువ్వే అని చెప్పేసి ఎట్లా నమ్ముతాం రా, పిచ్చోళ్ళని చేస్తున్నావా అన్నట్టు వచ్చిందనమాట. అది వీడియో అప్పుడు నా కాడ బండి లేకపోయిండక మా ఊకే పెట్టింటి అంతే, యూస్ తగ్గకూడదు అని పెట్టింట. ఓకే, అలా అయితే మీరైతే కాదంట? నేను కాదు. ఓకే, నాది కింద ఉన్నాయి, ఇమ్రాన్ అన్న కాడ రైడింగ్ మెయిన్ ఉన్నాయి. బైక్ రైడ్ నేర్చుకున్నావా? నేర్చుకున్నాక. ఓకే, అంత ఇష్టం ఉన్నప్పుడు బైక్ అమ్మితే ఎలా అనిపించినప్పుడు ఆ టైంలో? చాలా ఫీల్ అనిపించిందాక, ఒక ప్రాణం పోయేస్తుంది కదా అనిపించింది. కానీ ఏం చేస్తావు అక్క, మళ్ళీ తీసుకుంటా, కొద్దిగా టైం పడుతుంది అక్క. ఓకే, మరి ఇప్పుడు మీ పాప గురించి ఏం చెప్తావు మరి? అమ్మాయి అయితే రాలేదు, ఎందుకు? ఏం వస్తుందక్క, కొద్దిగా అమౌంట్ లేక ఆగిపోయినాక. ఎక్కడైనా పోయి బతకాలంటే అని కొద్దిగా అమౌంట్ కావాలి కదక్క. అంతేనంట. సో ప్రజెంట్ అయితే అమ్మాయి ఇప్పుడు ఏం చేస్తుంది? అమ్మాయి ఇంకా ఇంటికన్నా ఉంటుందక్క. ఇంటి దగ్గరే ఉంటుంది. ఓకే, మీరైతే ఇక్కడ వర్క్ చేసుకుంటూ ఇలా ఉంటున్నారు. ఎక్కడ కర్నూలులో ఉంటారా లేదంటే హైదరాబాద్లో ఉంటారా? కర్నూలులో ఉంటాక. కర్నూలులో ఉంటావు. ఇన్స్టాగ్రామ్లో ఫేమ్ అయ్యి ఏం చేస్తావు మరి? ప్రతి ఒక్క అంటే మీరైతే ఇప్పుడు కేవలం బండి అమ్మి మరి మొబైల్ తీసుకొని ఫేమ్ అవ్వాలని చెప్పేసి అంటున్నారు. ఈ ఫేమ్ అనేది ఎన్నాళ్ళు ఉంటుంది? కొన్నాళ్ళే కదా ఉండేది. యూట్యూబ్ ఉంటుంది అక్క, ఫేమ్ అట్లా ఉంటుంది నాన్న. యూట్యూబ్తో అంత ఈజీ అయితే కాదు కదా, ఎందుకంటే దానికి చాలా ఉంటుంది ఆ ప్రాసెస్. యూట్యూబ్ లో కానీ వైరల్ అవుతున్నాయి కదా నా వీడియోలు. యూట్యూబ్ కూడా పెడుతున్నారా? పెడుతున్నా. ఓకే, దాంట్లో కానీ అవుతున్నాయి. మానిటైజేషన్ అయిపోయింది మరి యూట్యూబ్ ఛానల్? ఇంకా అయిపోలేదక్క, ఊకే టైం పాస్ ఊకే పెడుతున్నా కానీ అవుతున్నారు. ఇంకా ఎవరికి తెలుగు యూట్యూబ్ ఆన్ చేసింది కానీ తెలుగు ఫస్ట్ టైం ఇప్పుడు చెప్తున్నది వాళ్ళకి అంతే. మామ నేను ఇక్కడికి వచ్చిన మామ, మా పోరి తిరిగి వచ్చింది మామ అని చెప్పేసి అంటావు. ఎందుకు మామ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నావు? నాది ట్రెండింగే అదక్క. ట్రెండింగే మామ ఇక. మామ. ఓకే, మామ నేను ఇక్కడికి వచ్చిన మామ. రీసెంట్గా వేరే వాళ్ళకు కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు కదా, సో మామ ఇక్కడికి వచ్చిన మామ అంటే అరే ఏడికి వచ్చినావురా అని చెప్పేసి అన్నారు కదా. సో మామ అనేది మీకు ట్రెండింగ్ అనమాట. మామ అనేది నా ట్రెండింగ్ అక్క. ఓకే, ఇంతకు సరే మరి అమ్మాయిని తీసుకొచ్చావు, చేసావు, అటు ఇటు తిప్పుతున్నావు, మరి వాళ్ళ పేరెంట్స్ ఏమనలేదా మరి? అంటారు మామూలే అక్క, ఏమి లవ్లో ఉన్నాం కదక్క, అవన్నీ తెలియలేదు, ఇప్పుడు తెలుస్తున్నాయి అంతే. ఏజ్ ఎంత నాన్న? 22 అక్క. 22 ఇయర్స్కే మరి లవ్ చేసా అంటున్నావు, వాళ్ళేమో ఒప్పుకోవట్లేదు అంటున్నావు, ఇంట్లో పేరెంట్స్ లేరు. సో మీ అక్క వాళ్ళు ఏమంటున్నారు? మీకు లవ్ అవసరమైందని ఇప్పుడు అనలేదా? అంటున్నారు అక్క, మేము చెప్పిన పెళ్లి చేసుకో బాగుంటావు లైఫ్లో అని చెప్తున్నారు. కానీ ఒక అమ్మాయిని ఇంత వీడియోలు తీసి ఇన్ని వేసి ఒక అమ్మాయిని మోసం పెట్టేయాలక్క చెప్పు. బట్ కానీ నిజం చెప్పాలంటే మీరు చేసిన కూడా తప్పే కదా. తప్పే అక్క, ఏం చేస్తావు, ఆ సిచ్యువేషన్ లవ్ అనేది అది అట్రాక్షన్. సో ఇప్పుడు అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా వదిలేస్తావా? పెళ్లి చేసుకుంటాక ఎన్ని వీడియోలో ఫేమ్ అయ్యి ఎవరు పెళ్లి చేసుకుంటారక్క? అవును, నేనే చేసుకోవాల్సిందే, చేసుకుంటా. అంటే మీరే చేసుకోవాలంటే ఏదో బాధతో చెప్తున్నావా లేదంటే తప్పక భరించాలని చెప్పేసి చెప్తున్నావా? అది
లేక ఇద్దరికి ఇష్టం ఉంది చేసుకోవాలనుకున్నాం చేసుకుంటాం కానీ అమౌంట్ లేక అయిపోయినాక లేకుంటే ఇప్పటికే అయిపోయి. మరి ఇప్పుడు అమ్మాయితో పేరెంట్స్ తిడుతున్నారు కదా, మీరు అలా వెళ్ళి చేయడం చెప్పకుండా చేయకుండా ఏంటి అని చెప్పేసి అని అంటున్నారు కదా. సో మీతో అయితే అమ్మాయి షేర్ చేసుకోలేదు మా ఇంటి వాళ్ళు నన్ను తిట్టారు కొట్టారు అని. ఎస్ ఆర్ నో? వాళ్ళు ఒప్పుకున్నారక్క, మా వాళ్ళు ఒప్పుకోకున్నారు అంతే. వాళ్ళు ఒప్పుకోవట్లేదా, మీ వాళ్ళు ఒప్పుకుంటున్నారు? మా వాళ్ళు ఒప్పుకోకున్నారు, వాళ్ళు ఒప్పుకుంటారు. మీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు కానీ వాళ్ళు ఒప్పుకుంటున్నారు. వాళ్ళు ఒప్పుకుంటున్నారు. మీ వాళ్ళకి ఏంటి ప్రాబ్లం అంటే ఎలాగో ఇష్టపడ్డారు చేశారు తిరిగారు కదా. మరి ఇప్పుడు ఒక అమ్మాయి లైఫ్ స్పాయిల్ అయిపోతుందంటే వేస్ట్ కదా, అట్లా చేయొద్దు కదా. మా కుటుంబంలో కులం వేరే అంటున్నారు అక్క, అది నేను. అంటే కులానికి ఇచ్చిన ఇంపార్టెంట్ మరి తిరిగేటప్పుడు తెలియదా? అదైతే ఓకే అక్క, కానీ తెలగ తీసినాం అక్క. కానీ ఆ పాప అంటే అని ఇష్టమే అక్క. ఇష్టం. సో కాబట్టి కంపల్సరీ పెళ్లి చేసుకుంటాం. పెళ్లి చేసుకోవాలి. ఓకే, నార్మల్గా ఒక అదే దొరికారు కదా, సో నేను అది పేరు తీయకూడదని చెప్పేసి తీయట్లేదు. అది మీరే చెప్పారు ఆల్రెడీ. అక్క నేను ఆ వీడియో వల్ల ఫేమ్ అయ్యాను. ఫేమ్ కోసమే అమ్మాయిని తీసుకొచ్చి ఏమైనా వీడియోస్ తీసావా లేదంటే దేనికోసం తీసావు? ఓకే, టైం పాస్ కి చేసినాక దానివల్ల వైరల్ ఎక్కిన, దానివల్ల ట్రోల్స్ పడినాయి, ఇంకా ఫేమ్ అయిపోయినా. బేసిక్ గా మీ ఛానల్ కంటే కూడా ఐ మీన్ మీ ఇన్స్టాగ్రామ్ లో కంటే కూడా ఎక్కువ వేరే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లో ట్రోలింగ్స్ లో ఎక్కువ కనిపిస్తుంటుంది. అదే కదక్క మా బ్రాండ్. అంతేనా? సో బ్రాండ్ వచ్చింది ట్రోల్స్ వల్ల అంటావు. ట్రోల్స్ వల్ల ఎందుకు వస్తుంది అక్క? మాది నీకు ఒక 10 సార్లు నీకు వీడియో కనిపిస్తే నీకు వరుసలాగా నువ్వు ట్రోల్ కొడతావు అక్క, అదే బ్రాండ్. ఓకే మామా, ఓకే మా పోరు వచ్చింది కానీ జనాలకి నవ్విస్తుంటా అక్క అంతే. సో మొత్తానికైతే అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అంటావు, బట్ కానీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఏంటి మరి పరిస్థితి? లేదంటే మీరు ఒప్పుకోవట్లేదు అని చెప్పేసి అంటున్నారు కదా. ఏం లేపుకొని పోయేదే అక్క. లేపుకొని వెళ్ళిపోతావా? అంతే. ఎక్కడున్నా కనిపెట్టి ఏదైనా చేస్తే ఏం చేస్తారు అప్పుడు? ఎవరు కనిపెట్టి ఏం చేస్తారు అక్క? మీ వాళ్ళే. పొలిటీషియన్ జరుగుతున్నాయి కదా, చంపడమో ఏదో ఒకటి చేస్తున్నారు కదా. ఎందుకు చంపుతారక్క? నో అది చంపరక్క. అంతేనా? నమ్మకం ఉంది మీ వాళ్ళ మీద? నమ్మకం. సో నిదానంగా ఒప్పించి పెళ్లి చేసుకుంటారు. ఒప్పించుకుని చేసుకోవాలా? మేబీ ఒకవేళ ఒప్పుకోకపోతే ఎవరు? మీ పేరెంట్స్ ఒప్పుకుంటారు. అక్క వాళ్ళు ఒప్పుకోవట్లేదు అంటున్నారు. కొద్దిగా టైం పడుతుంది అక్క, ఎవరైనా ఒప్పుకుంటారా? ఎన్ని రోజులు? ఓకే, ఎనివే ఇప్పుడు అక్క వాళ్ళ లైఫ్ అయితే బాగానే ఉంది కదా? అందరు బాగానే ఉన్నారు అక్క. అందరు బాగానే ఉన్నారు. నాన్నకు కూడా ఏదో హెల్త్ ప్రాబ్లమ్ అని చెప్పి చెప్పావు. ఏదున్నా కానీ నేను కష్టం చేసి నేనే ఇప్పుడు నాన్నను కూడా సాకాలి అని చెప్పేసి అన్నారు. నిజమేనా? నిజమే అక్క. నాన్నకేమైంది? ఖాళీ అయిపోయింది అక్క హైదరాబాద్ లో, మిలిటరీ ఏరియాలో. అంటే నాన్న ఏం చేసేవాడు? బిల్డర్ అక్క నాన్న. బిల్డర్. ఓకే, మేస్త్రి పని చేస్తూ అయితే కాలు ఇరిగింది. యాక్సిడెంట్ అయింది, కార్లో కొద్దిగా చనిపోయింది. ఉన్నాడు కాకపోతే కాలు విరిగింది. ఏదున్నా నువ్వు చూసుకోవాల్సిందే. నేనే చూసుకోవాలక్క. ఓకే, 4 అక్కలు అంటున్నావు, మొత్తం అందరికి పెళ్ళి అయిపోయిందా? అందరికి పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోయింది. ఎలా ఉంటుంది మరి? అంటే చాలా మంది చూస్తుంటాం కదా, సో మీ తమ్ముడు అలా చేశాడు మీరు కూడా ఇట్లా చేస్తారా అని ఎప్పుడైనా కానీ మీ బాల వల్ల అక్క వాళ్ళకి ఎప్పుడైనా అట్లా ఇబ్బంది అయిందా? చెప్పినారక్క, కానీ ఏం చేసామక్క, ఇంకా ఫేమ్ ఎక్కినాము, అందరూ తెలిసిపోయిందక్క. ఇంకా ఎవరు ఏం చేస్తా అని ఎవరు ఏం ఇయ్యరు, మనకి పెట్టరు. అక్క కాదు బావ కాదు ఎవరు కాదక్క, మన లైఫ్ మనది. పెళ్ళి అయితే వాళ్ళేం మనకేం ఇయ్యరు. ఏమవ్వాలనుకుంటున్నావు ఫ్యూచర్? అసలు ఫ్యూచర్లో ఒక చిన్న ఆశ అక్క, ఏదో ఒకటి ఎదుగుతా కదా అని. ఎదుగుతా కొద్దిగా టైం పడుతుంది అక్క. అంటే ఎలా ఎదుగుతావు? దేని పర్పస్ గా, ఏ విధంగా? ఏమో అక్క, అది తలరాత ఎట పోతే అట. తలరాత నిజమే. ఫస్ట్ థింగ్ మనం కష్టం చేయాలి కదా, మన కష్టానికి తగ్గట్టు ఫలితం ఆశించాలి. కరెక్టే కదా నాన్న? మనం ఏదైనా సరే ఒకటి స్టార్ట్ చేసినామంటే మనం కష్టపడితేనే ఏదైనా కానీ జబర్దస్త్కి పోవాలని ఉందక్క. ఇన్ని వీడియోలు తీసినా కానీ జబర్దస్త్ వాళ్ళు కానీ ఇంత కానీ మెసేజ్ చూసినారో లేనో వీడియోలు అర్థం కాదు, మెసేజ్ కానీ చేయకున్నారు వాళ్ళు. జబర్దస్త్కి వెళ్ళడం మీ ఆశ. ఓకే, సో ఈ ఫేమ్ ఎన్నాళ్ళని ఉంటుంది? నార్మల్గా ఏది చేసినా కానీ కొన్నాళ్ళే ఉంటుంది కదా, ఆ తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు? యూట్యూబ్ ఉంది కదా అక్క, యూట్యూబ్లో నడిపించుకుంటాక. ఓన్లీ యూట్యూబ్ కంటెంట్ వీడియోలు ఉన్నాయి అక్కడ. కంటెంట్ అంటే ఇప్పుడు చూస్తున్న ఫర్ ఎగ్జాంపుల్ జబర్దస్త్ చూసాము, అందులో ఎక్స్ట్రా జబర్ తీసేశారు. అంటే కంటెంట్ ఎక్కడి నుంచి తీసుకొస్తాం? ఇక ప్రతి వాళ్ళు కొత్తగా చేస్తున్నారు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు ఓల్డ్ తీసుకొచ్చి మళ్ళీ కొత్తగా క్రియేట్ చేసి పెట్టేస్తున్నారు. మనిషి ఎందుకున్నాడక, బ్రెయిన్ తోనే కనబెట్టి తీయాలి కదా, యావేనా అదే ఇంకా చేసేది. సో ఇప్పుడు మీరైతే ఇక ఓన్ గానే క్రియేట్ చేసి కనిపెడతా అంటున్నాం. అంతే, ఒక రోజు కథ రాసిన కనబెడుతుందని. అంతేనా? ఎందుకు మీ లవ్ స్టోరీని కథలాగా మార్చేసి పెట్టకపోయినావు? ఇక అందరూ అవతార్ మూవీ అని చెప్తున్నారు. అదే అంటున్నా, అవతార్ మూవీకి ఎలాగ అన్నారు కదా, మీ యూట్యూబ్ ఛానల్కే మీ లవ్ స్టోరీ. ఎన్ని ఇయర్స్ లవ్ స్టోరీ మీది? 2 years అక్క. 2 years. ఎలా అనిపించింది మరి 2 years లో? మంచిగా ఉందాక, కానీ ఒక వీడియోల వల్ల ఇట్లా ఫేమ్ ఎక్కి ఇట్లా అయినాం అంతే. అయితే ఇప్పుడు అలా చేయడం ఎప్పుడు మీకు తప్పు అనిపించలేదు? అయితే తర్వాత అనిపించింది అక్క. ఫస్ట్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అప్పుడు అనిపించింది అక్క, అంతవరకు అనిపించలేదు. అంతవరకు అనిపించలేదు అసలు మీకు? మామా నేను మా పోరితో రూమ్ లోకి వచ్చిన మామా అని అన్నావు కదా, అయ్యో
మనకు కూడా ఒక అక్కలు సిస్టర్స్ ఉన్నారని ఎప్పుడు అనిపించలేదా నాన్న? ఆ? చాలా తప్పు కదా అట్లా. మామూలే అక్క, ఇంకా ఏం చేసాం, తెల్లగా తీసినాము, ఇప్పుడు అనుభవిస్తున్నాం అంతే. సో ఎనీవే పెళ్ళి అయితే పక్కా చేసుకుంటాను. పెళ్ళి అయితే వేసుకుంటాక. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ప్రతి వీడియోస్లో ఉంది అమ్మాయి, ప్రతి వీడియోలో ఉందక్క. బట్ కానీ చాలా కామెంట్స్ వస్తున్నాయి మరి, అరే ఆ అమ్మాయిని ఎందుకు ఇష్టపడ్డావు, ఆ అమ్మాయి చూడరు ఎట్లుంది. ఎవరేం చెప్పినా ఏముందక్క, మన హార్ట్లో ఉండి వచ్చే అమ్మాయి ఒకటే కదక్క. అందరూ అందంగా ఉందిలే అని దాని కాడ క్యారెక్టర్ ఎట్లుంటది, చీప్ క్యారెక్టర్ ఉంటుంది. అవును, కొంతమంది కాడ మంచిగా, కొంతమంది కాడ ఎట్లుంటది. అమ్మాయే గ్లామర్ ఉండాలి అనా, మనసు ముఖ్యం అక్క ఎవరికైనా సరే. బైక్ అమ్మి మొబైల్ తీసుకున్నావు కదా, ఇప్పుడు ప్రజెంట్ ఇంకేం తీస్తున్నావు మొబైల్ తోటి? ఓన్లీ రీల్సేనా ఇక? రీల్స్ కొద్దిగా వర్క్ వేసుకుంటాక, ఖాళీ ఉన్నప్పుడు ఒకే రీల్స్ ఇస్తుంటా, ఇంకా వర్క్ వేసుకుంటూ ఉంటా అంతే. ఓకే, సో ఇప్పుడు బైక్ మళ్ళీ ఎప్పుడు కొంటావు ఇక? డబ్బులు ఉన్నప్పుడు అప్ప. ఎప్పుడు వస్తాయి ఇక? మనం కష్టం చేస్తేనే కదా వచ్చేది. అంతేనా? ఫ్యూచర్ మీకు అసలు ఇన్స్పిరేషన్ ఎవరు? జబర్దస్త్కి వెళ్ళాలనుకుంటున్నావు? ఏదో ఒక చిన్న యాక్టింగ్ ఇస్తారనక అంతే. అదేనా ఇన్స్పిరేషన్? ఓకే, పలానా వ్యక్తిలాగా నాకు ఇలా చేయడం ఇష్టం. ఎవరంటే ఇష్టం మీకు? నాకా అక్క ఏమనుకోలేదక్క, అక్కడ పోయిన తర్వాత ఎందుకు మీకు మీరు ఇన్స్పిరేషనా? అంతే అంతే కదా ఇక. అంతే. ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ ఒకటి చెప్పావు కదా, బంగారం మీ అమ్మ పేరు పచ్చబొట్టేసుకుని, అది ఒకసారి మా కోసం చెప్తావా డైలాగు? బంగారం మీ అమ్మ పేరు పచ్చబొట్టి వేయించుకోవాలనుకుంటున్నా. ఎందుకు? మీ అమ్మ ఉన్నదిగా కదా నా బంగారం పుట్టినది. అమ్మా, ఇది దాదాపు ఎన్ని మిలియన్స్ వెళ్ళింది? 6.7 మిలియన్ ఏమో నడుస్తుంది. 6.7 మిలియన్స్ వెళ్ళింది. మీరు ఫస్ట్ లో తీసిన వీడియో 7 మిలియన్ ఏమో పోతుంది. 7 మిలియన్ వెళ్ళింది. ఓ సూపర్. అసలు ఫస్ట్ లో తీసావు కదా ఒకటి వీడియో, అది ఎన్ని మిలియన్స్ వెళ్ళింది? దాని వల్లే కదా మీరు బాగా ట్రోల్ అయ్యి ఫేమ్ అయింది. 10 మిలియన్ దగ్గరికి అయిందాక దాదాపు 1 crore వెళ్ళింది. సూపర్ అసలు. అయితే తీసేసా ఇప్పుడు ఆ వీడియో? ఎందుకు? చూసా నేను, ఎక్కడ చూసినా కనిపించట్లేదు. తీసేసినాక వద్దు. మరి ఎందుకు కామెంట్ బాక్స్ కూడా క్లోజ్ చేస్తున్నావు? ఎందుకు? కామెంట్లు కొద్దిగా బ్యాడ్ వస్తుంటాయి కదా. చదువు మీరే అన్నారు కదా మనం ఫేమ్ అవుతుంటే అవన్నీ కామెంట్ పట్టించుకోవద్దని, మరి బంద్ చేయొద్దు కదా అట్లా? బంద్ చేసేసినాక కొద్దిగా సిచ్యువేషన్లో బంద్ చేసిన. ఓకే, సో బ్యాడ్ కామెంట్స్ చాలా వస్తున్నాయని. ఓకే సరే, ఎనీవే మీ పాప గురించి, అమ్మాయి లేదు, ఇంతకు అమ్మాయి పేరు ఏం పేరు? గాయత్రి. గాయత్రి. గాయత్రి అనే పేరు చూసి ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేసి చాటింగ్ చేసిన అమ్మాయి అబ్బాయిని కూడా తెలియదు, అంతే కదా? అంతే. ఇంత కామాంధ్ర అయితే ఎలా చెప్పు? కామాంధ్రాలు ఏముందక్క, ఓకే టైం పాస్ మెసేజ్ చేసిన. సరే, ఒకవేళ ఆ అమ్మాయి కనుక బాయ్ లాగా ఉండి ఒకవేళ మీ దగ్గర పేమెంట్ తీసుకుంటే ఏంది పరిస్థితి? ఏంది తీసుకుంటది? అంత గుడ్డోనే అనుకున్నావు అక్క నన్ను? కాదా? కాదు. సో అమాయకుడు అయితే కాదు. వాయిస్ మెసేజ్ పెట్టిస్తాం ఫస్ట్. వేరే వాళ్ళ వాయిస్ మెసేజ్ పెట్టి వాయిస్ చేంజ్ కూడా ఉంటది కదా నాన్న. ఫోన్ కాల్ కానీ వేరే వాళ్ళది ఉంటుంది అక్క, చెప్పలేం కదా ఎట్లుంటది అక్క. సో మొత్తానికైతే నమ్మేసిన అంటావు. నమ్మినా. గాయత్రి అనే నేమ్ చూసి అమ్మాయితో చాట్ చేసి ప్రపోజ్ చేసేసావు. అంతే. ఓకే సూపర్ అసలు. ఎనీవే మరి ఇప్పుడు అమ్మాయి అయితే పక్కన లేదు, ఆ ప్లేస్ లో నువ్వు నింటే నీతో చాటింగ్ చేస్తుంటే అక్క. నాతో కూడా చాట్ చేస్తావా? అప్పుడు నన్ను అక్క అంటావా? అక్క ఎందుకంటే అక్క అప్పుడు అన్నాను, ఎప్పుడు ఉన్నావు అని ఫేస్ టు ఫేస్ అక్క అంటాము. నేను చేయలేను ఫస్ట్ అలా చాట్ చేయను, లైక్స్ కూడా అసలు నిజం చెప్పండి నాకు అంత తెలియదు. సో చూస్తున్నాను అనమాట ఎవరున్నారు ఏంటి ట్రెండింగ్లో ఎవరు ట్రోల్స్లో అవుతున్నారని. తమరు కనిపించారు ఇక. మామా నేను ఇక్కడున్నా మామా, మామా మా పోరితో తిరిగి వచ్చినా మామా అని చెప్పేసి అంటావు కదా, అక్కడ బస్ స్టాండ్లో తీస్తావు, ఎక్కడంటే అక్కడ తీస్తావు కదా, ఎందుకు అట్లా? కంటెంట్ అక్క అది. కంటెంట్ కోసమే ఆ అమ్మాయి దగ్గర బస్ స్టాండ్ ఎక్కడ ఉన్నా కానీ మామా మా పోరిని తీసుకొచ్చిన మామా అని చెప్పేసి అంటావు, కేవలం కంటెంట్ కోసమే. ఓకే, అయ్యేదే తీయాలి కదక్క, అది కంటెంట్. కానీ తీస్తే ఎట్లా కంటెంట్ అవుతుంది అక్క. ఓకే, యూట్యూబ్లో కూడా పెడుతున్నావు వీడియోస్? యూట్యూబ్లో ఓకే నార్మల్గా మంచిగా పెడుతున్నాను. సరే, ఇప్పుడు పాప అయితే లేదు, మరి అమ్మాయి గాయత్రి గారు తన కోసం ఏమైనా ప్రపోజ్ చేయడం లేదు కదా, అలాగే ఇంకా అమ్మాయి ఎలాగో మీ పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు అంటున్నావు. సో ఏం చెప్పాలనుకుంటున్నావు? నువ్వేం టెన్షన్ పడకంటావా ఏంటి, అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు? బేబ్ ఏం బాధపడకు, ఎన్ని రోజులు అయితే అని నిన్నే లేపుకొని పోయేది, సరేనా? లవ్ యూ బేబీ. అప్పుడు చెప్తుంది లవ్ యూ టు బేబీ అని ఇవి ఇంటర్వ్యూ చూసిన తర్వాత. అంతేనా? అంతే. బట్ కానీ చాలా బ్యాడ్ కామెంట్స్ వచ్చాయి, పాప మా అమ్మ అయితే బాధపడుతుంది. సో వాళ్ళ పేరెంట్స్ కూడా నువ్వు ఎందుకు ఇలా చేస్తావు అని చెప్పేసి కొట్టారంట. నీ ఫీలింగ్ ఏంటి మరి? మామూలే కా, ఇంకా ఏం చేస్తావు, అన్నీ మనవే కావు కదక్క. అంతే. అంతేనంట. ఓకే, మీకు ఇన్స్టాగ్రామ్లో ఇంకా బాగా ఫేమస్ తీసుకొచ్చింది ఏమున్నాయి? ఇంకా నాకా? సో గాయ్స్, నాకైతే లవ్ లేదు, ఇష్టం ఉంటే కామెంట్ బాక్స్లో ఐ లవ్ యూ అని చెప్పండి, లేకుంటే లేదు అని చెప్పినాను.
దానికి పిచ్చ కామెంట్స్ వచ్చినాయి కదా. అవును, ఐ లవ్ యూ అని పెట్టినారు అమ్మాయిలు. అయితే మరి ఇంకే అందరిని పెళ్లి చేసేసుకుంటావు ఇక. ఏ తూ కాయక ఓకే టైం పాస్ తీసిన పెట్టిన అంతే. టైం పాసే బట్ కానీ రీచ్ బాగా వెళ్తుంది అది. 5.7 మిలియన్ పోయిందాక అది కూడా. మన ఆడియో మీద కానీ 78 మంది పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ ప్యాంట్ చిరిగింది, పైసలు లేక ఈ ప్యాంట్ వేసుకున్నా లేదంటే ఏంటి కదా? నువ్వు డబ్బులు ఇస్తే కొత్తవి తెచ్చుకుంటాక. నేను డబ్బులు ఇస్తే కొత్త తీసుకొచ్చుకుంటా అంటావు. అంటే ఇప్పుడు పైసలు లేకనే ఇటువంటి ప్యాంట్లు వేసిన అంట. ఫ్యాషన్ ఫ్యాషనా? మరి అట్లా చెప్పొచ్చు కదా. నువ్వు ఏమైనా ఇస్తే తెచ్చుకుందామని. అంటే అక్కకే టెండర్ పెట్టేసినావా ఇక? బొక్క పెట్టుకుంటే అక్కకి మస్తు ఉంటాయి పైసలు. అక్కలకి ఏంటమ్మ దేవుడా, అక్కకి పెట్టేస్తున్నావు అయితే టూపీ. ఓకే, ఎనీవే ఇంకెలా ఉంది ఇప్పుడు ప్రజెంట్ మీ ఆర్థిక పరిస్థితి? ఎట్లా ఉంది అక్క? మంచిగానే ఉంది, పర్లేదు. ఎటువంటి ప్రాబ్లం అయితే ఏం లేదు ప్రజెంట్. ఏం లేదు, బాగానే సంపాదిస్తున్నారు, తింటున్నారు. అక్క వాళ్ళంతా హ్యాపీనే? అందరూ హ్యాపీ. ఓకే. ఈ ఇన్స్టాగ్రామ్లో ఫేమ్ అయిన తర్వాత ఎలా అనిపించింది నీ ఫీలింగ్? మస్తు ఉంది అక్క. హ్యాపీ. ఎప్పుడు కూడా మీకు ఆఫర్స్ ఏం రాలేదా? ఓన్లీ ఇంటర్వ్యూస్ తప్ప మిగతా ఇంకేవైనా కానీ వచ్చినాయి అక్క. అంటే మూవీస్లోనా లేదంటే సీరియల్స్లోనా, వెబ్ సిరీస్ అయినా, యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ అయినా? యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్ వచ్చినాయి అక్క. మన ఊర్లోనే అడిగినారు కర్నూలులో, కానీ నేను పోలేదు అంతే. ఎందుకని? కొద్దిగా పని మీద ఉన్నా కదా అక్క. ఓకే. సో తర్వాత ఎప్పుడైనా ఫ్యూచర్లో ఎలాగో తీద్దాం అనుకుంటున్నావు కదా, మీరే షార్ట్ ఫిల్మ్స్ తీసి వేరే వాళ్ళకి ఏమైనా ఛాన్స్ ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నారా? మనవి కొద్దిగా బాగా నడుస్తే వాళ్ళని పక్కన వాళ్ళు చూసుకొని ఇస్తారు కదా అక్క, దానిలో కానీ. ఓకే. అవతార్ కపుల్స్ అని చెప్పేసి ఒక మంచి గుడ్ నేమ్ అయితే తెచ్చుకున్నారు. ఇప్పుడు అవతార్ కపుల్స్ 3 అది తీయమంటున్నారు, అవతార్ 3 అని చెప్పేసి తీయంటున్నారు కదా. హీరోగా అడిగారు మిమ్మల్ని? చెప్పావు కదా అన్నా, ఇంకేందన్నా నన్ను హీరో అడుగుతున్నా నేను తీసేస్తా అని చెప్పేసి అన్నావు కదా. అవునక్క. తన హీరోయిన్, మీరు హీరోనా? అంతే, పిలిస్తే పోయేదే. పిలిచారన్నావు కదా ఆల్రెడీ. పిలిచారా నిజంగానే? పిలిచినారు అక్క నిజంగా. లేదంటే నాకు పువ్వు పెడుతున్నావా? నీకెందుకు పువ్వు పెడతాక? అక్కకి ఎవరైనా పువ్వు పెడతారా అక్క? తమ్ముని గురించి తెల్లా, నిజమే చెప్తాడు తమ్ముడు. అవునా? సో మొత్తానికైతే పిలిచారంటావు. పిలిచారు, వెళ్తున్నావా మరి? వెళ్తున్నాక ఎల్లుండే. ఓకే. ఎనీవే, సో మంచి మంచి అవకాశాలు రావాలి నీకైతే. ఓకేనా? అవతార్ ఏంటి ఇంకేదైనా కూడా తీయాలని నేనైతే మనస్ఫూర్తిగా, ఎందుకంటే మా తమ్ముడు ఎప్పుడు ఒక రేంజ్ లో ఉండాలని కోరుకుంటున్నాను. బట్ కానీ ఒకటి చెప్తున్నా నాన్న, ఎప్పుడు కూడా ఒక అమ్మాయిని అలా తీసుకెళ్ళి చేయడం తప్పు. అంటే పెళ్ళైన తర్వాత అట్టే తీసేదక్క నేనైతే. పెళ్ళైన తర్వాత ఓయే రూమ్కి వెళ్తావు మరి? ఓయే కాదక్క, మరి కంటెంట్ వీడియోలు అది కాదు. అంటే చార్మినార్ కాడ ఉన్న మామ హుసేన్ సార్ కాడ ఈ కంటెంట్ వీడియోలు మళ్ళీ తీస్తా. ఓకే, పెళ్ళైన తర్వాత తీస్తానంటావు. ఎనివే, ఇంతకు పెళ్ళి ఎప్పుడు చెప్పు మరి ఒకసారి, మా వాళ్ళకి ఆడియన్స్ అందరు వెయిటింగ్, మీ ఇద్దరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారని. ఏమైనా వాళ్ళ సపోర్ట్ తో కొద్దిగా అమౌంట్ వేస్తే మంచిగా ఉంటుంది అక్క, నాకు కానీ కొద్దిగా తక్కువ అవుతుంది అని అంతే. సో గైస్, ఇన్స్టాగ్రామ్ లో అయితే నా లింక్ లో పెడతా గైస్, కొద్దిగా మీకు తోచినంత సాయం చేయండి గైస్ ప్లీజ్. దేనికి కొద్దిగా అమౌంట్ కావాలక, తక్కువ వస్తుంది. దేనికి? పెళ్లి గురించి? పెళ్లికి. ఓకే, కానీ అమ్మ నాన్న ఒప్పుకో, అది మీ పేరెంట్స్ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు అంటున్నావు కదా. ఒక అమ్మాయిని మోసం చేసినట్లు అవుతుంది కదక, ఎవరు పెళ్లి చేసుకుంటారు? సరే వీళ్ళ గురించి నేను ఆలేసి, ఈ అమ్మాయి ఏమైనా సూసైడ్ ఏమైనా చేసుకొని చనిపోతే ఎవరికి బాధ్యరు? నేనైతా. తర్వాత అయినా అందరం ఒకటే అయిపోతాం అక్క అంతే. ఒక అమ్మాయికి అయితే మోసం చేయనీక రాదక్క, నాకు ఒకరినే లవ్ చేయాలా, ఒకరినే ఇష్టపడాలా అంతే. సూపర్ అసలు. ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. చాలా మంది అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఒకరు కాకుండా ఇద్దరితో అలా వెళ్తూ ఉంటుంటారు. సో అందరినీ నేను అనట్లేదు, తప్పు అందరిని కూడా అనడము, కొందరు మాత్రమే ఉన్నారు అందులో. సో మన తమ్ముడు అయితే నిజంగానే గ్రేట్. అక్క నేను నిజంగా మిస్టేక్ చేశాను, బట్ కానీ నేను మాత్రం అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను కంపల్సరీ. అదిగాక పైగా మాకు బిరుదు కూడా వచ్చింది, అవతార్ కపుల్స్ అని. సో కాబట్టి కంపల్సరీ అసలు ఆ అమ్మాయిని అయితే వదిలిపెట్టాను, పక్కా పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి అంటున్నాడు. అంతే కదా? ఓకే, ఎనీవే కొంచెం సపోర్ట్ అంటే చేయండి మన తమ్ముడికి, ఓకేనా? ఎనీవే మంచి మంచి చూసారు కదా అండి మన అవతార్ కపుల్స్. కాకపోతే ఈరోజు అమ్మాయి రాలేదు అంతే, కానీ తమ్ముడు అయితే వచ్చాడనమాట. సో మనందరి సపోర్ట్ ఉండాలి, వాళ్ళు పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నారు. సో మనందరి సపోర్ట్ ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎనీవే థ్యాంక్ యూ అండి. అలాగే మరింత ఎంటర్టైన్మెంట్తో మరొక ఎపిసోడ్తో మీ ముందుంటా. నేను మీ శిల్పారెడ్డి.